ఏపీ పాలిటిక్స్లో సరికొత్త సమీకరణాలు చర్చకు దారితీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నబాబు స్పీడ్ పెంచారు. ఆ వేగం కేవలం తన శాఖలకే పరిమితం కావడం లేదు. వరుసగా ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు, కార్పొరేటివ్ దిగ్గజాలతోటి భేటీలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. లోకేష్ టూర్లు కేవలం రాష్ట్రానికే పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమా, లేదంటే భవిష్యత్ రాజకీయాల్లో తనకంటూ సొంత ముద్ర వేసుకునే వ్యూహమా? ఒకప్పుడు జాతీయ స్థాయిలో పోషించిన పాత్రను ఇప్పుడు చంద్రబాబు లోకేష్కు అప్పగిస్తున్నారా? పార్టీలోనూ ప్రభుత్వంలోనూ యువనేత గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి? యంగ్ లీడర్ పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుందా? వాచ్ ది స్టోరీ. బాబు విజన్ రూట్లో చిన్నబాబు జర్నీ. శాఖల పరిధి దాటి లోకేష్ లీడర్షిప్. కార్పొరేట్ వర్గాలతో నేరుగా సంబంధాలు. ఏపీలో ఎన్డీఏ కొలువు తీరిన తర్వాత అన్ని తానే చూసుకుంటున్నారు మంత్రి లోకేష్ బాబు. సూపర్ 6 హామీల అమలుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజులుగా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోషిస్తున్న పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏ మంత్రి అయినా తన పరిధిలోని శాఖలకే పరిమితమవుతారు. కానీ చిన్నబాబు మాత్రం అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నారు. దేశంలోని ప్రముఖ ఐటీ హబ్బులు, పారిశ్రామిక నగరాల్లో పర్యటిస్తూ ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ఐటీ మాత్రమే కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలపై ఆయన స్వయంగా కార్పొరేట్ బాసులతో చర్చిస్తున్నారు. ఒక మంత్రిగా పర్యటన కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన లాబింగ్ చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగానే సాగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది చంద్రబాబే. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైటెక్ సిటీ, విజన్ 2020 లాంటి కాన్సెప్ట్లతో దేశవ్యాప్తంగా బ్రాండ్గా మారారు. నాడు బాబు వేసిన అడుగులే హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సరిగ్గా అదే తరహా ఇమేజ్ ని లోకేష్ కు కూడా బిల్డ్ చేసి ఓ పక్క వ్యూహం సైకిల్ పార్టీలో నడుస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి కార్పొరేట్ లీడర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో లోకేష్ డైరెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపు పరిపాలనలో పట్టు సాధిస్తూనే మరోవైపు పెట్టుబడుల సమీకరణలో చంద్రబాబు తరహాలోనే చురుకుదనం ప్రదర్శిస్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా మాస్ లీడర్ గా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ ఇప్పుడు తన పర్యటనల ద్వారా క్లాస్ లీడర్ గా, ఒక విజనరీగా తన ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారనే చర్చ టీడీపీ సీనియర్లలోనూ నడుస్తోంది. చంద్రవ్యూహం వెనుక ప్రస్తుత పరిపాలనే కాదు, రాబోయే 2029 ఎన్నికల ముందస్తు ప్రణాళికలు కూడా ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. చంద్రబాబు తర్వాత పార్టీని, రాష్ట్రాన్ని నడిపించే సమర్థుడైన నాయకుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం, కూటమి ప్రభుత్వ విజయాలను, అభివృద్ధి ముఖ చిత్రాన్ని యువనేత పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం లోకేష్ బాబు పర్యటనలపై భిన్నంగా స్పందిస్తున్నాయి. కేవలం విదేశీ పర్యటనలు, అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసి పరిశ్రమలు తీసుకురావడం మరో ఎత్తు అని గుర్తు చేస్తున్నాయి. గతంలోనే ఇలాంటి ఒప్పందాలు చాలానే జరిగాయని, నిజంగా పరిశ్రమలు వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తేనే లోకేష్ పర్యటనలకు సార్థకత ఉంటుందని విపక్షాలు అంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ మంత్రి లోకేష్ చేస్తున్న వరుస పర్యటనలు అధికారిక కార్యక్రమాలు మాత్రమే కాదు అనేది స్పష్టమైపోతోంది. ఏపీకి పెట్టుబడులు తేవాలనే బలమైన సంకల్పంతో పాటు భవిష్యత్తు ఏపీ నాయకత్వానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే పొలిటికల్ స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో లోకేష్ టూర్లు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, చిన్నబాబు ఇమేజ్ ని ఏ స్థాయికి తీసుకువెళ్తాయో చూడాలి.